హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నాకు ఈరోజు బనానాస్ బాగా తినాలనిపించింది అనమాట. సో షాప్కి వెళ్ళి బనానాస్ తెచ్చుకుంటే ఇవేమో చాలా పచ్చిగా ఉన్నాయి. పండుతాయేమో అని 1-2 డేస్ పక్కన కూడా పెట్టాను, అస్సలు పండట్లేదు. ఇంకా దీన్ని పడేసుకోలేము కదా, అందుకే దీన్ని రీయూస్ చేస్తున్నాను అనమాట. మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు తెలుసు, నేను ఏది వేస్ట్ చేయను. వేస్ట్ అయిన దాన్ని రీయూజ్ ఎలా చేయాలో మీరు చూసే ఉంటారు నా వీడియోస్లో. ఒకవేళ చూడకపోతే ప్లీజ్ చెక్ చేయండి. సో ఈరోజు నేనేం ప్రిపేర్ చేస్తున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. పచ్చిగా ఉన్నాయి కదా ఇంకా బనానాస్, దాంతో బనానా చిప్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. హోమ్ మేడ్ బనానా చిప్స్. చాలా సింపుల్ ప్రాసెస్. బయట కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది చాలా టేస్ట్గా ఉంటుంది. సో వేస్ట్ చేసుకోలేము కదా, అందుకే ఇంకా హోమ్ మేడ్ బనానా చిప్స్ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా. బనానాస్ మీద పీల్ తీసుకొని బనానాస్ నేను కట్ చేసుకున్నట్టు సన్నగా రౌండ్గా కట్ చేసుకొని, ఇంకేంటి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడే చెప్తున్నాను, ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, లేదంటే నూనె పీల్చేస్తుంది. మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తే మళ్ళీ నన్ను అనొద్దు ప్లీజ్. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బనానా చిప్స్ కూడా వేసుకుంటే ఆయిల్ పీల్చదనమాట. చూసారు ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, అయితే వచ్చేయండి మా ఇంటికి, అందరం కలిసి తిందాం.